ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పర్యటనలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదని, జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యేల మాటలు వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మలలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పినట్లుగా నడుస్తుందని అన్నారు. బీజేపీ నాయకులు మంత్రుల వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటున్నారని ఎమ్మెల్యే బొజ్జ మంత్రి జూపల్లి ముందు వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేకిస్తున్నాయి. అధికారంలో మనం ఉన్నాం సరే, మనం ముందు గతంలో ఇందిరా పిలిచే క్రమంలో అందరికీ సమన్వయం చేద్దామని చెప్పినాం. ఈరోజు గైడ్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేశాం, పంచాయతీ బాధ్యులు చేశాం, దానికి నిర్ణయ కమిటీలు పెట్టినాం. అయినా చాలా మందికి ఈరోజు మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రావడం అనేది జరిగింది. కానీ ఈసారి అట్లాంటి ఏం జరగకుండా క్షేత్రస్థాయిలో కంపల్సరీ వేపాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన కార్యకర్తలు కూడా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఎస్సీ కార్పొరేషన్ విషయంలో మీకు వీలైతే తర్వాత నేను పర్సనల్ కూడా చెప్తా. ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త, వారు మాట్లాడే మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేగా అక్కడ ఎలిజిబుల్ ఎవరైంది మనమంతా కూడా స్పష్టంగా మనం ఒక ఎంపీడో ద్వారా మాట్లాడి కూర్చొని అంతా కూడా ఏది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్పష్టంగా అసలైన ఎలిజిబుల్ దాన్ని ఎంపిక చేసుకొని మనం జిల్లా అధికారులకు పంపిస్తే ఆ యొక్క లిస్ట్ని మోడిఫై చేసుకొని వేరే వాళ్ళకి లోన్ అని ఈరోజు ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అది నా నియోజకవర్గం. అదే కాదు, నేను అడిగితే అది ఎవరు చెప్పారంటే మంత్రి గారు చెప్పారని వాళ్ళు చెప్తారు.